మా జనసేన కార్యకర్త 6వ డివిజన్ లో చలపతి గారి ఇంటి వెంకటాచలం గారి యొక్క ఇంటి విషయం. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మా కార్యకర్త ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బు దాదాపు 30-40 లక్షల వరకు అయినటువంటిది. దీన్ని దారుణంగా ఎటువంటి పర్ఫెక్ట్ ఆధారాలు లేకుండా కూల్చటం అనేది మా జనసేన కార్యకర్తలందరినీ కూడా చాలా బాధకు గురి చేసింది. ఇది ఇద్దరు వ్యక్తులు, ప్రైవేటు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి వివాదం. ఇదేదో ప్రభుత్వ ఆస్తి కాదు, డిఫెన్స్ కాదు, రైల్వేస్ కాదు. దానికి అధికారులు అంత అత్యుత్సాహంతో అంతమంది పోలీసులను తీసుకొని వచ్చేసి కూలగొట్టాల్సినంత ఆవశ్యకత ఏముందో అర్థం కావట్లేదు. ఎప్పుడు కూడా అధికారులు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అఫ్ కోర్స్ జనసేనాని కానివ్వండి, ఇంక వేరే వాళ్ళు అయినా కదా, వాళ్ళు దీనికి 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్పితే వన్ సైడెడ్ గా తీసుకోవడం ఇది తప్పు అనేటువంటి విషయాన్ని కూడా నేను స్పష్టం తెలియజేస్తాను. ఏదైతే ఈ కుటుంబానికి జరిగిందో, అన్యాయం జరిగిందో, నేను ఒక పార్లమెంటు సభ్యుడిగానే కాకుండా ఒక జనసేన కార్యకర్తగా పూర్తి బాధ్యత తీసుకొని ఎంత నష్టమైతే జరిగిందో అది నేనే భరాయించి మొత్తం దాన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్